హలో ఆల్ వెల్కమ్ టు ఇన్సైడ్ టాక్. తెలుగు సినిమా హిస్టరీలో కొందరు హీరోలు తీసుకునే ఒక చిన్న నిర్ణయం వారి కెరియర్నే కాదు ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేస్తుంది. మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు గ్లోబల్ స్టార్. ఆయన చూస్ చేసుకున్న కథలు, ఆయన ఎనర్జీ తెలుగు సినిమాకి ఒక ట్రేడ్ మార్క్. కానీ ఆయన వద్దన్న కొన్ని స్క్రిప్ట్లు వేరే స్టార్ హీరోల కెరియర్లకు మంచి స్టార్టప్స్ గా మారాయి అండ్ వాళ్ళ కెరియర్స్ కి గుర్తుండిపోయే మూవీస్ గా నిలిచాయి. అసలు ఈ మూవీస్ ఎన్టీఆర్ చేస్తే ఎన్టీఆర్ కెరియర్ ఎలా ఉండేది, ఆ స్టోరీస్ ఏంటి, వాటిని ఎందుకు వదులుకున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 దిల్ మూవీ 2003లో రిలీజ్ అయ్యి నితిన్ కెరియర్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. అయితే వివి వినాయక్ గారు డైరెక్షన్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఫస్ట్ ఎన్టీఆర్ కి ఆఫర్ చేశారట. అయితే అప్పటికే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. మళ్ళీ కాలేజ్ స్టూడెంట్ రోల్ చేయడం తన ఇమేజ్ కి సరిపోదని ఆలోచించి ఈ స్టోరీని వదులుకున్నారట. కట్ చేస్తే ఈ సినిమా నితిన్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. సెకండ్ వన్ ఆర్య. ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ అండ్ మాస్ ఇమేజ్ ని పెంచుకుంటున్నారు. ఆర్యాలోని ఆ రోల్ కి కొంచెం లైట్ రొమాంటిక్ యంగ్ రోల్ కు తన ఫిజిక్స్ సెట్ కాదని భావించారట. అలానే ఈ మూవీ కూడా యాజ్ యూజువల్ గా 2003లో రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి స్టైల్ స్టార్ అనే ట్యాగ్ ని నిలబెట్టింది. థర్డ్ వన్ భద్ర. ఈ మూవీ 2005లో రిలీజ్ అయ్యి రవితేజకి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. బోయపాటి శ్రీను నుంచి వచ్చిన ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ఎన్టీఆర్ కోసమే అనుకున్నారట. అయితే ఎన్టీఆర్ కి డేట్స్ దొరకకపోవడం వల్ల, అలానే కథ విషయంలో క్లారిటీ రాకపోవడం వల్ల ఈ మూవీకి నో చెప్పారట. అయితే ఈ కథ కోసం అల్లు అర్జున్ గారిని కూడా అప్రోచ్ అయ్యారట. ఆయన కూడా ఈ మూవీని వదులుకున్నారు. ఫైనల్ గా ఈ మూవీ రవితేజ చేతిలో పడి 2025లో బిగ్గెస్ట్ మాస్ హిట్ గా నిలిచింది. ఫోర్త్ వన్ అతనొక్కడే. ఈ మూవీ 2005లో రిలీజ్ అయ్యి కళ్యాణ్ కి డెబ్యూ హిట్ గా నిలిచింది. ఈ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఒక పక్కా యాక్షన్ థ్రిల్లర్. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఈ కథ విని ఈ స్క్రిప్ట్ నాకంటే కళ్యాణంకి బాగా సెట్ అవుతుందని స్వయంగా ఎన్టీఆర్ గారే కళ్యాణం గారికి సజెస్ట్ చేశారట. అలానే కళ్యాణం కెరియర్ లో ఇది బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 5 కిక్. ఈ మూవీ 2009లో రిలీజ్ అయ్యి రవితేజ కెరియర్ లోనే గుర్తుండిపోయే హిట్ గా నిలిచిపోయింది. ఈ మూవీ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎనర్జీకి ఒక కొత్త మీనింగ్ చెప్పిన సినిమా. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటికే వరుస ఫ్లాప్లు, అశోక్ అతిథి ఇవ్వడం వలన ఎన్టీఆర్ కి ఆ ప్రాజెక్ట్ పై నమ్మకం లేక రిజెక్ట్ చేశారట. అలానే ఈ మూవీ రవితేజకే కాకుండా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ తో కూడా రీమేక్ అయ్యి ఆయన కెరియర్ లో కూడా మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 6 శ్రీమంతుడు. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొరటాల శివ డైరెక్షన్ లో ఒక విలేజ్ ని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ స్టోరీ లైన్ మంచి మెసేజ్ ఇచ్చింది. అయితే ఈ రోల్ ను కొరటాల శివ గారు ఎన్టీఆర్ కోసమే రాసుకున్నారట. అయితే ప్రాజెక్ట్ కమిట్మెంట్స్, అలానే కథ పైన ఉన్న కన్ఫ్యూషన్ కారణంగా ఎన్టీఆర్ గారు దీన్ని కూడా రిజెక్ట్ చేశారట. కట్ చేస్తే మహేష్ బాబు కెరియర్ లో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలానే జనాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా పెంచింది. నెంబర్ 7 ఊపిరి. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి కార్తీ అండ్ నాగార్జున యాక్టింగ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అలానే ఈ మూవీ వీళ్ళిద్దరి కెరియర్ లో గుర్తుండిపోయే హిట్ గా నిలిచింది. వంశీపేటపల్లి డైరెక్షన్ లో నాగార్జున అండ్ ఎన్టీఆర్ కలిసి నటించాల్సిన మూవీ ఈ మూవీ. అయితే ఇది చాలా సెన్సిటివ్ విషయంతో ఈ మూవీ కూడా ఆగిపోయింది. అదేంటంటే ఈ మూవీలో నాగార్జున గారికి నమస్కరించే ఎమోషనల్ సీన్ ఉంది. అయితే ఈ సీన్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంగీకరించకపోవచ్చని ఎన్టీఆర్ ఈ స్క్రిప్ట్ ని కూడా వదిలేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ గారి రోల్ ని రీప్లేస్ చేస్తూ కార్తీ ఈ రోల్ ని చేశారు. అయితే ఈ సినిమాతో కార్తీకి కూడా తెలుగులో మంచి పేరు వచ్చింది. నెంబర్ 8 ఎవడు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో వచ్చిన ఎవడు మూవీ 2014లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ ఎన్టీఆర్ కే వెళ్ళిందట. అయితే ఆ టైంలో బృందావనం షూటింగ్ లో బిజీగా ఉండటం వలన డేట్స్ ఇవ్వలేకపోయారట. అలానే ఈ మూవీ కూడా రామ్ చరణ్ కెరియర్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచింది. నెంబర్ 9 కృష్ణ. అయితే 2008లో రిలీజ్ అయిన కృష్ణ మూవీలో రవితేజ ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేశారు. అయితే ఈ మూవీకి రవితేజ యాక్టింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్, వినాయక్ డైరెక్షన్ ఈ మూవీని టాప్ లో పెట్టేశాయి. అయితే ఈ మూవీకి సరైన రీజన్స్ తెలియకపోయినా ఎన్టీఆర్ ఈ మూవీని కూడా రిజెక్ట్ చేసేశారు. ఇది రవితేజ కెరియర్ లోనే అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 10 రాజా ది గ్రేట్. ఈ మూవీ 2017లో రిలీజ్ అయ్యి రవితేజ యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా రవితేజ కెరియర్ లో
బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. రవితేజ గారు కూడా ఆ బ్లైండ్ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ మూవీని చేశారు. అయితే ఇది రవితేజ కెరియర్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. అనిల్ రావుపూడి చెప్పిన ఈ కాన్సెప్ట్ పై ఎన్టీఆర్ కి నమ్మకం లేకపోవడంతో, అలానే బ్లైండ్ క్యారెక్టర్ చేయడానికి ఇష్టం లేకపోవడంతో ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు. అలానే ఈ మూవీ రవితేజ కెరియర్ లోనే మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. నెంబర్ 11 యోగి. ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి ప్రభాస్ కి మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో ప్రభాస్ రోల్ ని ఫస్ట్ ఎన్టీఆర్ కి ఆఫర్ చేశారు. అయితే ఆ కథ పాత్రపై పూర్తిగా క్లారిటీ లేకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చినా ప్రభాస్ కి మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. మనం చూసిన ఈ సినిమాలన్నీ జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న డెసిషన్స్ వల్ల వేరే హీరోల చేతిలో పడ్డాయి. ఒక స్టార్ హీరో స్క్రిప్ట్స్ చూసింగ్ అనేది టాలెంట్ పైనే కాదు, లక్, టైమింగ్ మరియు ఆడియన్స్ మూడ్ పైన బేస్ అయి ఉంటుంది అనడానికి ఇవే ఎగ్జాంపుల్స్. అయితే మూవీస్ లో ఎన్టీఆర్ ఏ మూవీ చేసి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.